కూర్చుని చేసే పని అంటే ఆ మాత్రం గుప్పెడంత పొట్ట ఉండదా అండి అన్న డైలాగ్ బాగా వినిపిస్తుంది. చిన్నప్పుడు బొద్దుగా ఉంటే భలే ముద్దుగా ఉన్నా అంటారు. అదే పెద్దయ్యాక లావుగా ఉంటే ఆ డైలాగ్ వేరుగా ఉంటుంది. కానీ ఇండియాలో చాలామంది లావు ఎక్కిపోతున్నారు. ఆఖరికి దీని గురించి ఎకనామిక్ సర్వేలో కూడా ప్రస్తావించారు. ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్ల మంది ఉంటే అందులో 100 కోట్ల మంది ఊబకాయలే. అంటే ప్రతి 8 మందిలో ఒకరు ఒబెసిటీతో బాధపడుతున్నారు. వీరిలో 88 కోట్ల మంది పెద్దోళ్లే ఉన్నారు. శారీరక అనారోగ్యం వల్ల కొంతమంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే మరికొంతమంది జీవనశైలి బాగా లేక ఇలా బరువెక్కుతున్నారు. మరి మన ఇండియా పరిస్థితి ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో ఒబెసిటీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది? దీనివల్ల సంబంధిత వ్యక్తుల ఆరోగ్యానికి, దేశానికి వాటిల్లే నష్టం ఏమిటి, ఎంత? రోజు మీరు ఏం తింటున్నారు ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ ఇవన్నీ పోషకాలతో ఉంటున్నాయా? అవన్నీ ఎక్కడ చేసుకోగలం బాస్? ఆ టైంకి ఏదో ఒకటి పొట్టలోకి పంపించాలి అంతే అనుకోవచ్చు. అదే బాడీ బరువెక్కడానికి దారితీస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ఇలా పోషకాలు లేని శరీరానికి పనికి రాని దానిని పొట్టలోకి పంపిస్తారు. అందుకే మన దేశంలో 54% హెల్త్ ప్రాబ్లమ్స్కు కారణం ఏంటో తెలుసా? ఆహారపు అలవాట్లు అనారోగ్యకరంగా ఉండడం. ఇది మన ఎకనామిక్ సర్వే చెబుతున్న అక్షర సత్యం. మన దేశంలో ఒబెసిటీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. అందులోనూ పెద్దవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వారిలో ఈ ప్రాబ్లం 3 పెరిగింది. అటు చిన్నారుల విషయంలోనూ పరిస్థితి అంత కూల్గా ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా అలర్ట్ కావాల్సిందే. మాట్లాడితే మనది యువ భారత్ అంటారు. అది కరెక్టే. మరి ఆ యువ భారతం ఏం తింటోంది? యూత్ హెల్త్ ఎలా ఉంది? ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మాత్రమే కాదు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ రిపోర్ట్ను పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఫ్యాట్, షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్ వాడకం చాలా ఎక్కువగా పెరిగింది. పైగా శారీరక శ్రమ తగ్గింది. ఇది బరువును పెంచేస్తుంది. NFHS జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 18 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, మహిళలపై ఈ సర్వే చేశారు. దీని రిపోర్ట్ను ఒకసారి చూస్తే గ్రామాలతో పోలిస్తే సిటీల్లో ఉన్నవారిలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దేశంలో గ్రామాల్లో ఉంటున్న వారిలో 19.3% మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అదే అర్బన్లో చూస్తే 29.8% మంది ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్నారు. 18 నుంచి 65 ఏళ్ళు ఉన్నవారి పరిస్థితి చూస్తే మగవారిలో ఈ ప్రాబ్లం 22.9%కి చేరుకుంది. మహిళల్లో 24%కి చేరుకుంది. అర్బన్లో ఉంటున్న వారు ఉరుకులు పరుగులతో, గజిబిజి జీవితంతో పోషకాహారం తీసుకోవడమే గగనమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఏపీలో మగవారిలో 31.1%, లేడీస్లో 36.3% మందిని ఒబెసిటీ ఇబ్బంది పెడుతుంది. తెలంగాణ మహిళల్లో 30.1% మంది, అలాగే మగవారిలో 32.3% మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. పొరుగునున్న తమిళనాడులో సీన్ చూస్తే మగవారిలో 37%, మహిళల్లో 40% మంది ఊబకాయలే. మన దేశ రాజధాని ఢిల్లీ సంగతి చూస్తే అక్కడ లేడీస్లో 41.3%, మగవారిలో 38% మందిని ఒబెసిటీ ప్రాబ్లం వెంటాడుతోంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఒబెసిటీలో ఢిల్లీదే ఫస్ట్ ప్లేస్. ఆర్థిక సర్వేలో బయటపడ్డ ఈ నిజాలు భారతావనిని ఉలిక్కిపడేలా చేశాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి అన్న ప్రశ్న ఫస్ట్ వస్తుంది. ముందు లైఫ్ స్టైల్ మార్చాలి, ఆహారపు అలవాట్లను మార్చాలి. షుగర్, కొవ్వు, ప్రాసెస్డ్ ఫుడ్ను పూర్తిగా పక్కన పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇదంతా చేసినా తగినంత శారీరక శ్రమ అవసరం. వైద్య నిపుణుల పర్యవేక్షణతో ఇవన్నీ చేస్తూ ఒబెసిటీ సమస్య నుంచి బయటపడవచ్చు.